స్వీపర్లే నర్సులు, డాక్టర్ల హోదా నర్సులది. ఇది పెద్దపల్లి జిల్లా కేంద్ర హాస్పిటల్లో చికిత్సలు జరుగుతున్న తంతు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ స్వీపర్ బాలింతకు సెలైన్ బాటిల్లో ఇంజెక్షన్ కలుపుతున్న దృశ్యం హెచ్ఎంటీవీ కెమెరాకు చిక్కింది. ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇంజెక్షన్ ఇవ్వాలి, ఇవేమీ ఆ స్వీపర్కి తెలియవు. అయినా అలవోకగా సెలైన్ ద్వారా పేషెంట్స్కి మందు పెట్టేస్తున్నారు. నువ్వు ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తాను? నర్సులు చేయాల్సిన పనిని ఇలా స్వీపర్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే సిబ్బంది కొరత అని సమాధానమిస్తున్నారు అక్కడి సిబ్బంది. ఎంత స్టాఫ్ తక్కువగా ఉన్నా వైద్య పరిజ్ఞానం ఏమాత్రం లేని స్వీపర్స్తో ఏకంగా ఇంజెక్షన్లు ఇప్పించడంపై రోగుల బంధువులు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. నువ్వు ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తాను? ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలకు ఏకంగా అక్కడ పనిచేసే స్వీపర్లే ఇంజెక్షన్లు చేయడంపై రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా ఇలా కంటికి కనిపించిన వారితో చికిత్స చేయించడంపై మండిపడుతున్నారు. సర్కారీ దవాఖానాలను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మారుస్తామన్న తీరు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఖాళీలు భర్తీ చేస్తున్నామని పదే పదే ప్రకటిస్తున్న ప్రభుత్వాసుపత్రుల సిబ్బంది కొరతతో సతమతమవుతూనే ఉన్నాయనడానికి ఈ సంఘటనే నిలువెత్తు ఉదాహరణ అని విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై స్పందించడానికి పెద్దపల్లి హాస్పిటల్ సూపరింటెండెంట్ రవీంద్ర గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవీంద్ర గారు, ఈరోజు మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చండి. స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో ఆమె సిలైన్, ఏదైతే బాలింత ఉన్నారో ఆవిడకి సిలైన్ ద్వారా ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. సో ఈ విజువల్స్ని బట్టి మీరు ఏం చెప్తారు? అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ జరిగిందంటారు? మీ దగ్గర సమాధానం ఉందా? మేడం, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ రవీంద్ర, సూపరింటెండెంట్ పెద్దపల్లి. అయితే మేడం, మా దగ్గర యాక్చువల్లీ వాళ్ళు లోడెడ్ ఆల్రెడీ మన సిస్టర్ సూపర్విజన్ లోనే ఆ ఇంజెక్షన్ అనేది సలైన్ లో కలుపుతున్నారు. అంతే తప్ప వాళ్ళు సొంతంగా వైద్యం చేయట్లేదు. అదొకటి. మేము ఆల్రెడీ ఇక్కడ మా దగ్గర స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు. గతంలో 30-40 మంది ఇన్పేషెంట్స్ ఉండేది. ఇప్పుడు కేసీఆర్ కిట్ వల్ల 100కు పైగా ఇన్పేషెంట్స్ ఉన్నారు. డైలీ 10 నుండి 15 కేసులు అవుతున్నాయి. సో స్టాఫ్ కొరత ఉన్నది వాస్తవం. మేము మా పై అధికారులకు కూడా ఇది వివరించాము. వాళ్ళు కూడా దీనిపై చర్యలు తీసుకుంటా అన్నారు మేడం. అయితే రవీంద్ర గారు, ఇది కేవలం నర్సులు చేయాల్సినటువంటి పని. ఎందుకంటే ఆ ఎక్కించేటువంటి ఆ మెడిసిన్ డోస్ ఎక్కువైనా తక్కువైనా అక్కడ ఒక పేషెంట్ ప్రాణానికే ప్రాబ్లం కాబట్టి మరి నర్సులు చేయాల్సిన పని ఈరోజు స్వీపర్ చేస్తున్నారు. దీన్ని మీరు సమర్థించుకుంటున్నారా? లేదు మేడం, ఏదైతే ఉందో ఇప్పుడు 1 గ్రామ్ మోనోసెప్ ఉంది. మోనోసెప్ 1 గ్రామ్ని 10 ml డిస్టిల్ వాటర్ తీసుకుని అది ఏదైతే ఉందో అది ఫిక్స్ చేసి సిస్టర్ ఆధ్వర్యంలోనే అందులో ఎక్కిస్తారని నేను అనుకుంటున్నాను. రవీంద్ర గారు, పేషెంట్స్ ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు పేషెంట్ కేర్ ప్రొవైడర్స్ అని కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. దీంట్లో ఏంటంటే అండర్ సూపర్విజన్ ఆఫ్ సిస్టర్స్ ఈ పేషెంట్ కేర్ ప్రొవైడర్స్ వాళ్ళకి అసిస్టెంట్ గా ఉంటారు. ఏదైతే ఏంటి ఇంజక్షన్లు ఇవ్వడం, గ్లూకోజ్లో యాంటీబయాటిక్స్ కలపడం లాంటివి, బెడ్ మేకింగ్, ఓటీలో ఇంజక్షన్స్ అవి ఇవి అందియడం లాంటివి చేస్తారు. ఓకే, రైట్. రవీంద్ర గారు, గ్లూకోజ్లు పెడతారు, తీస్తారు, అవి పైన మార్చుతాం. గ్లూకోజ్లు మార్చుతాం. అంటే మీ పని కాదు కదా అది. మీ సిస్టరే
మీ పని కాదు కదా మీరు ఎందుకు గ్లూకోజ్ మార్చుతాను అని అక్కడ స్వీపర్లే నర్సులుగా చలామణి అవుతున్నారు. డాక్టర్ల హోదా నర్సులది. ఇది పెద్దపల్లి జిల్లా కేంద్ర హాస్పిటల్లో చికిత్సలు జరుగుతున్న తంతు. అయితే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడ సిబ్బంది కొరత ఉంది అని కూడా సూపరింటెండెంట్ చెప్పడం జరుగుతోంది. మరి ఏ మేరకు ఇలా స్వీపర్స్ చేత ఆ బాలింతలకు ఇంజెక్షన్లు ఇప్పిస్తున్నారు అన్నది నిజంగా కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సినటువంటి తరుణం. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.